నాశనమయ్యేది, పుట్టేది, జీవించేది ఏది కూడా ఈ యొక్క సృష్టిలో దేవుడు అనడానికి మనం ఎంత మాత్రం సరిపోము. ఏంటంటే దేవుడు భగవద్గీత శేతనోపనిషత్తులో 1:10 చెప్తున్నాడు, పదార్థం నాశనమయ్యేది, భగవంతుడు నాశరహితుడు, అమరుడు, ఏకమాత్రుడైన ఆ భగవంతుడు నాశనమయ్యే పదార్థాలన్నిటినీ మరియు జీవాత్మను పాలిస్తాడు. చూడండి, మనం ఈ యొక్క చెట్టు పుట్ట ఏదైతే ఈ యొక్క సూర్యుడు చంద్రుడు, అలాగే మనం పూజిస్తున్న ఈ యొక్క దైవాలని పెళ్లి రోజులు చేయడం, వీళ్ళు పలానా తారీఖు పుట్టారని పుట్టినరోజులు చేయడం, అలాగే వీళ్ళు దేవుళ్ళని మనం అనడం, ఏదైతే ఉన్నాయో మనం ఊహించుకొని ప్రతి ఒక్కదాన్ని ఈ యొక్క దేవుడిని చేసేయడం అన్నది చాలా పాపకరమైన విషయం. పాపాలన్నిటికన్నా పెద్ద పాపం ఈ యొక్క షిర్కు పాపం, అంటే దైవానికి సాటి కల్పించడం.